రవి అండి చీరాల. పవన్ కళ్యాణ్ ఓజీ, అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఈ మూడిట్లో చూడాలంటే మీరు ఏ సినిమా చూస్తారు? గేమ్ చేంజర్. ఎందుకని గేమ్ చేంజరే? గేమ్ చేంజరు ఒకే ఒక్కటి సీక్వెల్ లాగా ఉండిద్దని మేము అనుకుంటున్నాం. టీజర్ చూసారా మరి గేమ్ చేంజర్? చూసామండి. ఎలా అనిపించింది? హైపిక్స్ తగ్గట్టే ఉందనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా ఖచ్చితంగా ఊహించిన స్థాయి కంటే ఎక్కువే ఉంటుంది. కంబ్యాక్ శంకర్ రికార్డ్స్ బద్దలు కొట్టిద్దంటారా? ఖచ్చితంగా. అంటే లాస్ట్ మూవీస్ అవి ఆ డైరెక్టర్వి ఫ్లాప్స్ కదా. శంకర్ గారి లాస్ట్ మూవీస్ అంటే ఇప్పుడు భారతీయుడు 1 చూసిన వాళ్ళకి భారతీయుడు 2 బాగానే ఉంది. ఇప్పుడు జనరేషన్కి భారతీయుడు అర్థం అవ్వలేదు కాబట్టి ఆ పిక్చర్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను. అంటే భారతీయుడు 2 షేడ్ ఏమన్నా ఈ సినిమాలో కొట్టిద్దంటారా? ఉండదండి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అని అంత మాత్రాన అతను రికార్డ్ ఏమి వెనక్కిపోదు కదా. మరి త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ది వచ్చిన మూవీ అంటే ఇప్పుడు గేమ్ చేంజరే కదా. ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా బాగుంటుంది. అతను స్టైల్ కానీ ఆయన యాక్టివేట్ కానీ సపరేట్ జోన్గా ఉంది, అసలు బాగుండిద్దని అనుకుంటున్నాను. ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొట్టిద్ది అనుకుంటున్నారు? కోట్లు అంటే మనం ఎలా చెప్పగలం, సుమారుగా భారీ ఓపెనింగ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. 1000 కోట్లు ఏవో పిక్చర్ అనుకుంటున్నాం. అసలు ఏం నచ్చిందా రామ్ చరణ్లో మీకు? మాకు శంకర్ గారిది ఫస్ట్ నమ్మకం అండి, తర్వాత రామ్ చరణ్ గారు అంటే పాత్రకు తగ్గట్టు ఒదిగిపోతాడని నమ్మకం. రామ్ చరణ్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? మగధీర. సెకండ్ వచ్చేటప్పటికి త్రిబుల్ ఆర్లో వన్ మ్యాన్ ఆర్మీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. ఎట్లా అనిపిస్తుంది రామ్ చరణ్ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ? ఫుల్ మెచ్యూర్డ్ అండి. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గురించి ఇక మనం డిస్కస్ వేస్ట్ అనుకుంటున్నాం. ఒక మాటలో ఏం చెప్తారు మరి రామ్ చరణ్ గురించి? కమింగ్ సూన్ 1000 crores. ఓకే, థ్యాంక్ యూ.